ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు నాగుల మీరా గారు అనేక విషయాల గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ విధంగా అవినీతి రహిత పాలన అందిస్తూ అభివృద్ధి ప్రజా సంక్షేమం దిశగా ఏ విధంగా సుపరిపాలన దిశగా నడిచారో, ఎన్డీఏ కూటమికి ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అవినీతి రహిత పాలన, అభివృద్ధి ప్రజా సంక్షేమం దిశగానే ఈరోజు కూడా పరిపాలన కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలోని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ఏ విధంగా అవినీతికి ప్రతి పదవికి ఒక రేటు అనేది పెట్టేసి ఏ విధంగా అడ్డగోలుగా దోచారో మనం చూసాం. కానీ ఈరోజు సుజనా చౌదరి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన నేపథ్యంలో సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని, కొండ ప్రాంతాల వాసుల కష్టాలు తీర్చాలని, ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయాలని, మంచినీటి వ్యవస్థని ప్రజలందరికీ కూడా అందాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. రానున్న 3-4 నెలల్లోని ఆ యొక్క ప్రణాళిక అంతా కూడా మీ ముందు ఉంచడం జరుగుద్ది. ముఖ్యంగా ఈ యొక్క పాత బస్తీని విజయవాడ బెస్ట్ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో విద్య, వైద్య, సామాన్య పేద బడుగు బలహీన వర్గాలు అత్యధిక నివసిస్తున్నటువంటి ప్రాంతం ఇది. విద్యా వైద్యం ప్రతి ఒక్కరికి చేరువ కావాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు సుజనా చౌదరి గారు ముఖ్యంగా ముందుకెళ్లడం, రేపు అనగా 10వ తారీఖు శనివారం నాడు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళా పేరుతోని దాదాపుగా జాతీయ అంతర్జాతీయ కంపెనీలు దాదాపు 32 కంపెనీలకు పైగా ఇక్కడ ఎన్డీఏ కూటమి ఆఫీస్లోని దాదాపు 2,900 ఉద్యోగాలు ఇచ్చే విధంగా, అంటే దాదాపు 15,000 నుంచి 35,000, 40,000 రూపాయల జీతం వారి సామర్థ్యాన్ని బట్టి, వారి యొక్క దీన్ని బట్టి ఇచ్చే విధంగా కూడా రేపు జాబ్ మేళా జరగబోతూ ఉంది. ప్రజలంతా కూడా ముఖ్యంగా విద్యార్థులు, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం అనేక మంది పక్క రాష్ట్రాలకి ఉద్యోగాలు చేయడానికి ఇష్టం లేక ఎల్లక చిన్న ఉద్యోగాలు ఇక్కడే చేసుకుంటున్న నేపథ్యంలోని సుజనా చౌదరి గారు ఎన్నికల్లో తిరుగుతున్న నేపథ్యంలో అనేక మంది ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో తారసపడిన నేపథ్యంలో ఈ యొక్క జాబ్ మేళా పెట్టాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో దాదాపు 1 నెల రోజుల పాటు ఈ యొక్క దీనిపై జాబ్ మేళాపై ఒక ఎక్సర్సైజ్ చేసి అనేక కంపెనీలు తీసుకొచ్చి రేపు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఆఫీస్లోని పెట్టబోతా ఉన్నారు. తప్పకుండా ఈ యొక్క 2,900 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా పశ్చిమ నియోజకవర్గంలోని ఏ యొక్క యువతికి కూడా ఉద్యోగం లేదు అనే లేకుండా అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే అత్యధికంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మందిని మనం చూసాం. ఏ స్టేజో తెలియకుండా 4th స్టేజీకి, 3rd స్టేజీ, 4th స్టేజీకి వెళ్ళిపోయి అనేక ఇబ్బందులు పడి ప్రాణాలు కోల్పోతున్నటువంటి నేపథ్యం తారసపడిన సందర్భాలు ఆయనకి జరిగింది. అందుకని రేపు 15వ తారీఖు క్యాన్సర్ నివృత్తి చేసేటువంటి పరికరం ద్వారా, అత్యాధునిక పరికరం ద్వారా దాదాపు 1 నెల రోజుల పాటు ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలోని ఆ యొక్క బస్సు 3 ప్రాంతాల్లోని పెట్టడం జరుగుద్ది. తప్పకుండా ప్రజలంతా కూడా ముఖ్యంగా అత్యధికంగా మహిళలు ఆ క్యాన్సర్ వ్యాధి ఉందో లేదో తెలియక 4th స్టేజీకి వెళ్ళి మరణిస్తున్న నేపథ్యాలు కూడా మనం చూసాం. కాబట్టి ఈ యొక్క క్యాన్సర్ నివృత్తి చేసే పరికరం ఏదైతే ఉందో ఇది 15వ తారీఖు నుంచి ఈ యొక్క 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గ ప్రాంతంలోని
పెట్టబోతా ఉన్నారు. తప్పకుండా ప్రజలంతా కూడా ఇది సద్వినియోగం చేసుకొని ఆ నివృత్తి చేసుకునే దిశగా ఆలోచించాలని చెప్పి ప్రజలంతా కూడా ముందుకు రావాలని చెప్పి ప్రజల్ని ఈ యొక్క మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలోని రాబోయే రోజుల్లోని అనేక మెడికల్ క్యాంపులు పెట్టి ముఖ్యంగా కొండ ప్రాంతంలోని నివసిస్తున్నటువంటి ప్రజలకి నాణ్యమైన వైద్యం అందించి నాణ్యమైన మందులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ఒక 10-15 రోజుల్లోనే చేపట్టబోతా ఉన్నారు. సుజనా చౌదరి గారి నాయకత్వంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టబోతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలంతా కూడా ఈ యొక్క మెడికల్ క్యాంపును కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే ఈ యొక్క విజయవాడ పశ్చిమలో ఉన్నటువంటి 12 పిఎస్సి కేంద్రాలను సందర్శించి అక్కడ కావాల్సినటువంటి పరికరాలు ఏంటి, అక్కడ కావాల్సిన సౌకర్యాలు ఏంటి అనే దానిపై ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. దాదాపు 52 లక్షల రూపాయలు ఇప్పటికిప్పుడు అవసరం. అక్కడ పరికరాలు లేవు, నాణ్యమైన పరికరాలు లేవు, మెడిసిన్స్ అందట్లేదు, లేకపోతే బాత్రూమ్స్ బాగోలేదు, లేకపోతే ఇంకా దాని మీద మొత్తం ఒక లిస్టు తయారు చేయడం జరిగింది. ఆ 52 లక్షల రూపాయలు కూడా సుజనా చౌదరి గారు సుజనా ఫౌండేషన్ ద్వారా 52 లక్షల రూపాయలు కూడా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి పిఎస్సి సెంటర్లు 12 పిఎస్సి సెంటర్లు కూడా కేటాయించి అత్యాధునిక పరికరాలు అందించే దిశగా కూడా చేయబోతా ఉన్నారు. ఈ కార్యక్రమం కూడా వారం 10 రోజుల్లోని ఈ యొక్క పిఎస్సి సెంటర్లన్నీ కూడా రూపురేఖలు మారబోతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా పశ్చిమ